తీరం చేరిన నావ మూడవ భాగం. రెండవ భాగంలో వాణి రాజారావు మొదటి భార్య ఉదంతం తెలుసుకుని నివ్వెరపోతుంది. భయంతో ఆందోళనతో ఎటూ తేల్చుకోలేకపోతుంది. కిషోర్తో సరదాగా తోట చూడ్డానికి రమ్మని ఆహ్వానిస్తే వెళ్తుంది. వాళ్ళ తోటలు, ఇల్లు, తల్లి రుక్మిణమ్మ ఆప్యాయత, చెల్లి రేణు చిలిపితనం అన్నీ ఆకట్టుకుంటాయి వాణిని. ఇంతలో ఆ ఊరి పెద్ద మనుషులు వాణిని చూడటానికి వస్తారని తెలిసి రాజారావు మొదటి భార్య చీర, నగలు ధరింపచేస్తుంది అనసూయమ్మ. అనుకోకుండా రాజారావు వచ్చి అందరినీ హడలుగొట్టి కిషోర్ని, రేణుని తూలినాడి పంపేస్తాడు. వాణి తమ్ముడు అవసరంగా 2000 కావాలని అక్క దగ్గరకు వస్తాడు. వాణి భయపడి అనసూయమ్మ గారిని అడుగుతుంది. ఆవిడ రాజారావుకు నచ్చ చెప్పి ఇప్పిస్తానంటుంది. కానీ రాజారావు వాణి వాళ్ళ పరిస్థితి గురించి హీనంగా మాట్లాడడం విని వాణి కిషోర్ దగ్గరికి పంపిస్తుంది తమ్ముణ్ణి. కథ కొనసాగుతుంది. రాజారావు మనసు మెత్తపడింది. ఆలోచన మధ్య హఠాత్తుగా మరో సంగతి గుర్తొచ్చింది అతనికి. మర్నాడు అతని స్నేహితులు 4 వస్తున్నారు. లంచ్, డిన్నరు, మందు పార్టీ, పేకాట, అప్పుడప్పుడు ఇలా రోజంతా గడపడం అలవాటు. వాళ్ళు పెళ్లి నిర్ణయం అయినట్టు విని పెళ్లి కూతురు ఇక్కడే ఉందని విని చూస్తామన్నారు. వాణి ఇప్పుడు కోపంగా ముభావంగా ఉంటే బాగుండదు. అందుకైనా లేవగానే వాణిని ప్రసన్నాలించేసుకోవాలి. రాజారావు ఆలోచన ఇది. నేను రేపు ఉదయం మా ఊరు వెళ్ళిపోతాను. రాజారావు లేచాక టీ పట్టుకెళ్లే వంకతో రాజారావు గదిలోకి వెళ్ళింది వాణి. టీ బల్ల మీద పెట్టి తల వంచుకొని ముభావంగా అంది. రాజారావు మొహం ప్రసన్నంగా మార్చుకొని, అదేమిటి అలా తొందరపడిపోతున్నావు, వెళ్దూగాన్లే అన్నట్టు రేపు మా ఫ్రెండ్స్ కొందరు నిన్ను చూడాలని వస్తున్నారు. నువ్వు వెళ్ళిపోతే ఎలా? వెళ్దూగాన్లే ఎల్లుండి నవ్వుతూ అంటున్న రాజారావుని వింతగా చూసింది వాణి. అంతవరకు జరిగింది మర్చి 2 గంటల క్రితం అంత దురుసుగా ప్రవర్తించిన అతను ఏం జరగనట్టు నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ నవ్వు వాణికి ఆనందాన్ని ఇవ్వలేదు సరికదా. అదో రకం విముఖత కలిగించింది. ఏం జవాబివ్వాలో ఆరక్షణం తట్టలేదు. వాణి, రేపు మా ఫ్రెండ్స్ భోజనాలు, పలహారాలు అన్నీ ఇక్కడే చేస్తారు. కాస్త అన్నీ బాగా చేయించాలి. మీ ఫ్రెండ్స్ వస్తే నేను చేసేదేముంది? అన్నింటికి పనివాళ్ళు ఉన్నారు. ఇన్నాళ్ళుగా జరగలేదా? ఇంటికి వెళ్ళాలి, పనుంది అంది వాణి. వెళ్ళొచ్చు, ఎల్లుండి కారులో పంపిస్తాగా, రేపుండు. వాళ్ళు వస్తామని అన్నాక నువ్వు లేకపోతే బాగుండదు. రాజారావు ఎంత ప్రయత్నించినా గొంతులో అసహనం తొంగి చూసింది. వాణి అంతకంటే గట్టిగా కాదనలేకపోయింది. వాణి, సాయంత్రం అలా కారులో షికారు పెడదాం. ఊరు అది చూడలేదుగా నువ్వు? పొలాలు, తోటలు అవి బాగుంటాయి, చూద్దాం. వచ్చిన దగ్గర నుంచి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లలేదు. 5 గంటలకి తయారవు మహా ఉదారంగా అన్నాడు రాజారావు నవ్వుతూ. అతనితో షికారంటే, కాబోయే భర్తతో ఏకాంతం అంటే ఏ ఆడపిల్లైనా ఎదురు చూసే మధురానుభూతి ఏమో కానీ వాణి మాత్రం చేదు మాత్రం మింగమన్నట్టు ఇబ్బందిగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నేం మింగన్లే, షికారు తీసుకెళ్ళి డ్రైవర్ ఉంటాడు కావలిస్తే. నీకు భయమైతే హాస్యం ఆడాడు. వెళ్ళి తయారవు, శీతాకాలం కదా, త్వరగా చీకటి పడుతుంది అన్నాడు. ఇక తప్పించుకునే మార్గం లేక వాణి తన గదిలోకి వెళ్ళిపోయింది. తయారై వచ్చిన వాణిని కట్టుకున్న వాయిల్ చీర చూసి, ఇంతకంటే మంచి చీరలు లేవా? అప్పుడు డబ్బు ఇచ్చాను, ఏమీ కొనుక్కోలేదా అన్నాడు నుదురు చిట్లించి. వాణి బిడియంగా లేదని తలాడించింది. షికారుకి పర్వాలేదు కానీ రేపు మా ఫ్రెండ్స్ వస్తారు. ఎలా? సర్లే, రాత్రే డ్రైవర్ని సిటీ పంపించి తెప్పిస్తాను అన్నాడు రాజారావు. రాజారావుతో కారులో కూర్చున్న దగ్గర నుంచి వాణికి ఏదో ఊపిరాడినట్లు గాబరాగా ఉంది. కారు ఊర్లో పెడుతుంటే రాజారావు ఏదో చెప్తున్నాడు. ఊరు పొలిమేరలు దాటాక ఇదివరకు ఇవన్నీ తమ పొలాలే అని చెప్పాడు. తర్వాత తమ పొలాలు అమ్మి డబ్బు అంతా ఎలా కంపెనీలలో పెట్టుబడి పెట్టాడో, షేర్లు తీసుకున్నాడో చెప్పాడు. వాణి ఇదివరకు ఇవన్నీ విన్నందువల్ల అనాసక్తంగా వింటూ కూర్చుంది. అదే సమయంలో రాజారావు స్థానంలో కిషోర్ ఉంటే ఈ షికారు ఎంత సరదాగా ఉండేది అని ఆమె మనసు ఆలోచిస్తోంది. ఆమె ఆలోచన మధ్య కారు కిషోర్ వాళ్ళ ఊరు మధ్య నుంచి పోవడం గుర్తించలేదు. కిషోర్ వాళ్ళ ఇంటి ముందు నుంచి కారు వెళ్తుంటే చటుక్కున, అరే కిషోర్ ఇల్లు, ఇక్కడికా వచ్చాం అంది ఆనందాశ్చర్యాలతో సంభ్రమంగా. అనేశాక గాని తను నోరుజారిన సంగతి గుర్తించలేదు. రాజారావు కళ్ళు చిక్కిలించి అనుమానంగా చూస్తూ, నీకెలా తెలుసు అని అడిగాడు. వాణి జవాబు చెప్పలేక తడబడుతూ బెదురుగా చూస్తూ గుటకలు మింగింది. ఎలా తెలుసు? వాళ్ళ ఇంటికి వెళ్ళావా? రాజారావు గొంతు మారిపోయింది. వాణి ఇక తప్పించుకునే మార్గం లేక, అసలేం చెప్పాలో ఆలోచించే వ్యవధి లేక మౌనంగా తలాడించింది. రాజారావు మొహం కఠినంగా మారింది. ఓహో, ఈ వారం రోజుల్లో చాలా గ్రంథమే జరిగిందే. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మన ఇంటికి రావడం. ఇంకేం జరిగింది? అసలు నీకు వాళ్ళకి ఎలా కలిసింది ఇంతలో? అంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రసన్నత మాయమై నిజవైఖరిలోకి దిగిపోయి కఠినంగా మాట్లాడసాగాడు. వాణి గొంతు పెగిల్చుకుని, చెప్పాగా బస్సు పాడైతే అతని బండిలో వచ్చానని. వాళ్ళ తోటలు, పొలాలు చూపిస్తానంటే సరదాగా వెళ్ళాను. వాళ్ళ చెల్లెలు రేణు వాళ్ళు అంతా మంచివాళ్ళు. వాళ్ళేం గతిలేని వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. మరి మీకు వాళ్ళంటే ఎందుకు గిట్టదో కానీ నాకు నచ్చారు.
ఇందులో మీరింత కోపం తెచ్చుకోవడానికి ఏముంది? ముందు భయపడినా జవాబు ఇవ్వడం ఆరంభించాక ధైర్యంగా అనేసింది వాణి. రాజారావు మొహం ఎర్రబడింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళని నిన్ను అడగలేదు. వాళ్ళతో సంపర్కం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను. ఈ రాకపోకలు వీల్లేదు, గుర్తుంచుకో. నీకేం తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళో? వాళ్ళ అమ్మ ఇంట్లోంచి లేచిపోయిన బాపతు. కులం తక్కువ దాన్ని పెళ్ళాడాడు వాళ్ళ నాన్న. అందరూ తన్ని తగిలేస్తే బంధువులందరికీ దూరంగా ఈ పల్లెటూరు వచ్చి మొహాలు దాచుకున్నారు. అయినా పొగర్లకేం లోట్లేదు ఆ కిషోర్కి, వాడి చెల్లెలకి. ఈనాటికి 2 ఇంగ్లీష్ ముక్కలు చదువుకొని మా అంత వాళ్ళు లేరని విర్రవీగుతారు. చేసేది పొలం పని. పెద్ద ఆఫీసర్ అనుకుంటాడు వాడు. ఇంటి గుమ్మం తొక్కకుండా కాళ్ళు విరగ్గొడతాను. ఏదో అమ్మవైపు బంధువని ఆవిడ బాధపడుతుందని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఆవేశంగా, ఉక్రోషంగా, కసిగా చెప్పసాగాడు రాజారావు. కిషోర్ వాళ్ళ పట్ల ఇతనికి ఇంత కోపం ఎందుకు అర్థం కాలేదు వాణ్ణికి. అందరూ స్నేహితులు, సహృదయులు అనిపించారు తప్ప రాజారావు అన్నట్టు పొగరబోతులుగా కనపడలేదు అనుకుంది. ఆవిడ లేచిపోయింది అంటూ హేళన చేస్తున్నాడు కానీ తన భార్య లేచిపోయిన సంగతి మర్చిపోయాడు కాబోలు. రుక్మిణి ఇంట్లోంచి వెళ్ళి నచ్చిన వాడిని పెళ్లాడడం నేరమైతే భర్తను వదిలి లేచిపోవడం చాలా చక్కగా ఉన్నట్టుంది కోపంగా అనుకుంది వాణి. ఆ మాట అంటే అతని మొహం ఎలా మారుతుందో నిబ్బరం తెచ్చుకొని, ఒక మాట అడుగుతాను, జవాబు చెప్తారా? అంది వాణి రాజారావును అనుమానంగా చూస్తూ. ఏమిటి అన్నాడు వాణి తడబడుతూ. ఏం లేదు, మీ భార్య పద్మావతి గారు నిజంగా చనిపోయారా? అతి ప్రయత్నం మీద అడిగింది వాణి. రాజారావు మొహం అరక్షణంలో రంగు మారిపోయింది. ఒక్క నిమిషం జవాబు ఇవ్వలేకపోయాడు. ఆ తరువాత మొహంలో కోపం బుస్సున పొంగింది. ఎవరు? ఆ కిషోరేనా చెప్పాడు నీకు ఈ సంగతులన్నీ? నీకెవరు చెప్పారు? ఇంకేం చెప్పారు? నా గురించే నూరిపోశాడు. అందుకే ఆ విధవని ఇంట్లో చేరనియొద్దన్నాను. ఇదిగో వాణి, వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకు. ఉండు, ఆ రాస్కెల్ పని చెప్తాను. ఈసారి కనిపించాడో చెప్పు చొక్కొడతా. ఇంతెత్తెగిరాడు మొహం ఎర్రగా మార్చుకొని. వాణి భయపడింది. ఏమంటాడో అతన్ని, ఏం అవమానిస్తాడో ఏమిటో కిషోర్ని అని మనసులో బెదిరింది వాణి. వాణి భయం ఆ క్షణంలో నిజమైంది. మరో 2 నిమిషాల్లోనే కారుకి కిషోర్ బండి ఎదురైంది. పొలం నుంచి కాబోలు 2 ఎడ్ల బండి తోలుకుంటూ హుషారుగా వస్తున్నాడు కిషోర్. రాజారావు కారు దగ్గరికి రాగానే ముందు సీట్లో డ్రైవ్ చేస్తున్న రాజారావుని, అతని పక్క వాణిని ఆశ్చర్యంగా చూశాడు. ఎద్దుల్ని ఆపుతూ కిషోర్ని రాజారావు చూశాడు. సడన్గా బ్రేక్ వేసి కారు ఆపాడు. వాణి పై ప్రాణాలు పైనే పోయినట్లు గాబరా పడుతూ రాజారావు వంక చూసింది. రాజారావు కారు ఆపడం, కారు దిగి తన వైపు రావడం చూసి కిషోర్ ఆశ్చర్యంగా, అనుమానంగా బండాపి బండి దిగాడు. రాజారావు 2 అంగల్లో కిషోర్ దగ్గరికి వెళ్ళి కఠినంగా, క్రూరంగా చూస్తూ, ఏంటి కూసావు నా గురించి వాణితో? ఉపోద్ఘాతం లేకుండా విరుచుకుపడిన రాజారావుని తెల్లబోయి చూశాడు కిషోర్. నా గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి నీకెన్ని గుండెలు? పద్మావతి గురించి ఏం చెప్పావు? అసలు మా విషయాలు నీకెందుకు? నా ఇంటికి వచ్చి నా గురించే చెప్తావా? రాస్కెల్, నీకెంత పొగరు? నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. ఎవరనుకున్నావో ఏమిటో, నీ అంతూ తేలుస్తాను. ఈసారి నా గుమ్మంలో అడుగుపెట్టు, కాళ్ళు విరగ్గొడతా. ఊరి పొలమేరల్లో కనిపించు, పాతే ఇస్తా. ఈ రాజారావు తడాక చూపిస్తాను. కబడ్దార్, జాగ్రత్తగా ఉండు. నువ్వెంత, నీ ఆస్తెంత, నీ అంతస్తెంత? నన్ను అనేటంత మొనగాడివయ్యావా? చూస్తాను, నీ అంతూ తేలుస్తాను. రాజారావు కిషోర్ షర్ట్ గుప్పిటితో పట్టి గుంజి, కిషోర్ ఏం జరుగుతున్నది అర్థం చేసుకునేలోగానే విసిరిసా వచ్చి కారులో కూర్చొని కారు తలుపు దడాలన మూసి ఒక్క ఉదుట్న కారు ముందు కురికించాడు. కారు వెళ్తుంటే నల్లబడిపోయిన కిషోర్ మొహం అవమానంతో, ఆవేశంతో వాణి వంక చూసిన చూపు వాణి భరించలేకపోయింది. ఆ హఠాత్ సంఘటన నుంచి తేరుకోవడానికి ఆమెకి 2 నిమిషాలు పట్టింది. చచ, కిషోర్ ఏమనుకున్నాడో తన గురించి? తను రాజారావుతో అతని గురించి ఉన్నది లేనిది చెప్పిందని ఎంత అపోహపడతాడో. ఇప్పుడు ఏంటి చేయడం? ఈ రాజారావు చీచి, ఇలాంటి మూర్ఖుడేమిటి? సందు దొరికితే ఆ కిషోర్ మీద విరుచుకు పడతాడేమిటి? మీకు కిషోర్ చెప్పాడని నేను అన్నానా? అతన్నెందుకు అనవసరంగా అవమానించారు? తిరస్కారం, కోపం, అసహ్యం ముంచెత్తగా తీవ్రంగా అడిగింది వాణి. అతనేం పాపం ఎరగడు, మధ్య అతన్నెందుకు ఆడిపోసుకుంటారు? ఈ విషయమే కాదు, మీ ఇంటి విషయమేమీ అతను నాకు చెప్పలేదు. ఇంట్లో పనివాళ్ళు, మీ అమ్మగారు అనుకుంటుంటే విన్నాను. కిషోర్ నోరు మూయించగలరు కానీ లోకం నోరు మూయించగలరా? ఏ పాపం ఎరగని అతన్ని దుమ్మెత్తిపోయడం, అనవసరంగా కయ్యానికి కాలు దూవడం ఏం బాగాలేదు. తన అసమ్మతిని, అయిష్టాన్ని తీవ్రంగా వ్యక్తపరిచింది వాణి. రాజారావు తీక్షణంగా, నోర్మయ్, చూస్తుంటే నీకు ఆ కిషోర్ మీద మహా మోజు పుట్టినట్లుందే. వాడి సంస్కారం, మంచితనం అంతలో బోధపడిపోయిందా 4 రోజుల్లో? హేళనగా, ఎగసెక్కంగా అన్నాడు. రాజారావుతో ఇంకా మాటలు పెంచాలంటే అసహ్యం అనిపించింది. కళ్ళు మూసుకొని సీటు వెనక్కి జారగిలబడింది. కారు ఇంటికి చేరేసరికి ఎదురు చూడని మరో దుర్ఘటన ఎదురైంది వాణికి. కిషోర్ పంపగా ఉత్తరం పట్టుకొని వచ్చిన మనిషి వరండాలో రాఘవులతో మాట్లాడుతున్నాడు. రాజారావు వాణి కారు దిగి వచ్చి రాఘవుల చేతిలో కాగితం చూసి, ఏమిటిది అన్నాడు రాజారావు ప్రశ్నార్థకంగా చూసి. కిషోర్ బాబు అమ్మగారికి ఇమ్మని పంపారు ఈ ఉత్తరం అన్నాడు రాఘవులు బెదురుగా. రాజారావు చటుక్కున వాణి చేతిలోని కాగితం లాక్కున్నాడు, వాణి వంక అనుమానంగా చూస్తూ. వాణి మొహం వెలవెలపోయింది.
రాజారావు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఉత్తరం చదివాడు. వాణి గారికి, మీ తమ్ముడు సత్యం వచ్చాడు. మీరు కోరినట్లు 2000 ఇచ్చి పంపాను. నెమ్మదిగా వీలు వెంబడి ఆ అప్పు తీర్చవచ్చు. మీరు గాబరా పడకండి, అన్నీ సర్దుకుంటాయి. మీకు పడగలిగినందుకు సంతోషిస్తూ మీ కిషోర్. ఉత్తరం చదవగానే రాజారావు మొహం జేవురించింది. మెట్లెక్కి పైకి వెళ్ళబోతున్న వాణిని ఆగు అని గద్దించి ఆమె మీదికి ఆ కాగితం విసిరి, ఏమిటిది? నీకెంత ధైర్యం? నా వెనకాతలు ఇంత నాటకం ఆడతావా? నాకంటే నీకు ఆ కిషోర్ ఎక్కువయ్యాడా? వాడితో ఉత్తరాలా? మీ కిషోర్ అట. ఏమిటి ప్రేమలేఖలు? రాజారావు రంకెలు వాణి చెవుల సగమే దూరాయి. కిషోర్ ఏం రాశాడో చదువుకుంది ఆరాటంగా. అందులో అభ్యంతరకరమైనదేదీ లేదని తెలుసుకున్నాక రాజారావు వంక నిబ్బరంగా చూసింది. ఆగండి, ఇది ప్రేమలేఖ కాదన్న సంగతి మీకు తెలుసు. డబ్బు అవసరం నాది. అది మీరివ్వలేనప్పుడు మరొకరి ద్వారా ఆ సహాయం పొందడంలో ఏం తప్పుంది? ఇందులో మిమ్మల్ని అవమానించింది ఏముంది? వాణి కూడా తీక్షణంగానే అడిగింది. అప్పటికే పనివాళ్లంతా గుమ్మాల చాటున నిలబడి వినోదం తిలకిస్తున్నారు. నోర్మోయ్, ఇంకా తప్పేముందని అడుగుతున్నావు? నేనుండగా ఆ ముష్టి వెదవిన డబ్బడిగితే ఇక ఆ వెదవకి పట్టపగ్గాలుంటాయా? నాకంటే నీకు వాడే ఎక్కువయ్యాడా? ఇది అవమానించడం కాదా? కోపంగా హుంకరించాడు. వాణికి ఇంకేం మాట్లాడాలనిపించలేదు. మాట్లాడిన కొద్దీ అతను రెచ్చిపోయి కిషోర్ని తిట్టడం మినహా ఏం ప్రయోజనం లేదు. అందుకే మౌనంగా ఓసారి రాజారావును చూసి మేడెక్కేసింది. తరువాత అనసూయమ్మ వాణిని పిలిచి సంగతి అడిగి తెలుసుకుంది. ఎటూ చెప్పలేక ఆవిడ బాధగా నిట్టూర్చింది. రేపొక్కరోజు ఇక్కడ గడిపేసి ఇంటికి వెళ్ళగానే తల్లికి చెప్పేయాలి. మావయ్యతో ఈ సంబంధం వద్దని కబురంపాలి. ఇటువంటి ఆలోచనలతో అశాంతిగా పరుపు మీద రాత్రంతా దొర్లింది వాణి. అన్నిటికంటే తన గురించి కిషోర్ ఎలాంటి అపోహ పడుతున్నాడో అన్నదే ఆమెనే ఎక్కువ బాధించింది. ఉదయం నుంచి రాజారావు స్నేహితుల రాక కోసం ఏర్పాట్లు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. డ్రైవర్ సిటీ నుంచి సోడాలు, విస్కీ బాటిల్స్ తెచ్చాడు. కారు వాళ్ల కోసం వెళ్ళింది. ఇంట్లో వంటలు స్పెషల్గా ఆరంభమయ్యాయి. కోడి మాంసం, చేపులు వేపడు, మటన్ వగైరాల మాంసాహారం ప్రత్యేకం తయారు చేయడానికి ఒక వంటవాడు వచ్చాడు. ఇదేమిటి మాంసం ఇవన్నీ వండుతున్నాడు? సీతమ్మ అదోలా నవ్వి, బాబుగారు స్నేహితులు వస్తున్నారంటే ఇవన్నీ తప్పవు అంది. అయ్యగారు తింటారా? అంది ఆశ్చర్యంగా వాణి. ఆహా, అయ్యగారు ఎప్పుడు తింటారు. పైకి వెళ్ళినప్పుడల్లా పెద్దమ్మగారు ఇంట్లో వండడానికి ఇష్టపడరని, ఇక్కడున్న 4 రోజులు తినరు. పెద్దమ్మగారు లేకపోతే ఇంట్లోనే వండించేవారు, సీతమ్మ వివరించింది. వాణి ప్రమేయం లేకుండానే అలవాటైనట్లు నౌకర్లు చకచకా ఏర్పాట్లు చేసుకుపోతున్నారు. రాజారావు మామూలుగా తన టైంకి 8 గంటలకు లేచాడు. రాత్రి సంగతి మర్చిపోయినట్లు వాణిని నవ్వుతూ పలకరించాడు. 10 గంటలకల్లా తయారవు, వాళ్ళంతా వస్తారు అన్నాడు కాఫీ తాగుతూ. అంతలో కోపం, అంతలో ప్రసన్నత. ఏమిటి మనిషి వైఖరి? అన్ని మాటలు విని ఈ పూట ఎంత తేలిగ్గా పలకరిస్తున్నాడో అని ఆశ్చర్యపోయింది. 10 గంటలకి ఆయన స్నేహితులందరూ వచ్చారు. తను కిందికి వెళ్ళాలో అక్కర్లేదో తెలియలేదు వాణికి. రాజారావు నిన్న చీరలు తెప్పిస్తానని మళ్ళీ ఆ మాటే మర్చిపోయాడు. మొన్న రుక్మిణి ఇచ్చిన కొత్త చీర కట్టుకుంది. రాజారావు పిలిస్తే కిందకు వెళ్ళొచ్చు అనుకుంది. కింద నుంచి ఒకటే కోలాహలంగా మాటలు, నవ్వులు వినిపించాయి. కాఫీలు పట్టుకెళ్లారు పనివాళ్లు. కింద నుంచి సిగరెట్ వాసన గుప్పమనొస్తోంది. కిటికీలోంచి అట్టే బాగా కనపడకపోయినా వచ్చిన వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళలా కనిపించారు వానికి. మగవాళ్ళు ఉల్లిపొరల్లాంటి జుబ్బాలు, గ్లాస్కో పంచెలు కనిపించారు. ఆడవాళ్లు బాబ్డ్ హెయిర్, లిప్స్టిక్లు, బొడ్డు కింద చీరలు. వేషం చాలా ఆధునికంగా ఉన్నట్టు అనిపించింది వానికి. పేకాట సాగుతోంది కాబోలు. మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆసు, రాజు, రాణి అంటూ. 12:30 ప్రాంతంలో డ్రైవర్ వచ్చి, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ వచ్చాడు. వాణి చీర సర్దుకొని మొహం అద్దంలో చూసుకొని కాస్త జంకుగా కిందకి దిగి వెళ్ళింది. పేకాడుకోవడానికి వీలుగా కింద తివాచి చుట్టూ తెల్లటి బాలీసులు, తలగడలు వేసుకొని అంతా కింద కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళ ఎదుట నోట్లు, చిల్లర దొంతుర్లు ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర గ్లాసుల్లో మద్యం ఉంది. సీసాలు, ఐస్ ఫ్లాస్క్లు, చిప్సు, జీడిపప్పు మధ్యగా ఉన్నాయి. అందరూ మహా ఖుషీగా నవ్వుతూ, తుళ్ళుతూ, జోక్స్ వేసుకుంటూ, మధ్య మధ్య తాగుతూ జోరుగా హుషారుగా పేకాటాడుతున్నారు. వాణి వచ్చి గుమ్మంలో నిలబడ్డం ఎవరూ గమనించలేదు. ఆ గదిలో వాతావరణం వాణికి కొత్త. ఎన్ని రకాల సెంట్లు, సిగరెట్, విస్కీ వాసనలు కలిసి గదిలో ఊపిరాడినట్టు ఉక్కిరిబిక్కిరైంది వాణికి. ఆడవాళ్ళు మగవాళ్లతో సరిసమానంగా కూర్చొని తాగుతూ పేకాడుతున్నారు. వాళ్ళని చూడగానే ఎవరికి గౌరవం ఇవ్వాలనిపించినంత విముఖత కలిగింది వాణికి. వాణిని చూసి రాజారావు మొహం చిట్లించాడు. వాణి చీరను చూస్తూ తీక్షణంగా ఆమె వెంక చూశాడు. అంతలో సర్దుకొని, రా, ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్స్, నిన్ను చూస్తామంటే పిలిచాను అంటూ ఒకసారి పేరు చెప్పి వాళ్ళ బిజినెస్లు, ఎవరికెన్ని హోటళ్ళు, సినిమా హాళ్ళు ఉన్నాయో లక్షాధికారులని పరిచయం చేస్తూ దర్పంగా అన్నాడు. ఈవిడ పేరు వాణి, ఎవరో చెప్పక్కర్లేదుగా అన్నాడు తన మిత్రులతో నవ్వుతూ. వాణి అందరి వెంక చూస్తూ నమస్కారం పెట్టింది. మగవాళ్ళలో 2 నమస్కరించారు. 2 వాణి నమస్కారం అందుకున్నట్టు తలలాడించారు దర్పంగా.
ఆడవాళ్ళిద్దరూ వాణిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొని కళ్ళతో సైగలు చేసుకున్నారు. ఆ వాతావరణంలో ఒక్క క్షణం నిలబడాలనిపించలేదు వాణికి. వెంటనే వెళ్ళిపోవాలో వద్దో తేల్చుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది. రాజారావు వాణి ఇబ్బంది చూసి వాచి చూసి భోజనాల ఏర్పాట్లు చూడు, అన్ని ఏర్పాట్లు చేసి కబురు పంపు అన్నాడు. ఇక వాణిని వెళ్ళమన్నట్టు సైగ చేస్తూ. బతుకు జీవుడా అని గదిలోంచి బయటపడింది ఒక కంగలో. వాణి గడప దాటిందో లేదో. మై గాడ్, ఏంటి బాబు ఆ మనిషి? 19వ శతాబ్దంలో అలా ఉంది. ఎలా నచ్చింది రాజా? చూస్తూ చూస్తూ ఎలా పెళ్ళాడదామనుకుంటున్నావు ఇలాంటి ఆవిడ గారిని? మరొక ఆమె హేళనగా అంది. మై డియర్ షీలా, భార్యలు ఇలాంటి వారైతేనే హాయి. ఏదో వంట గింట చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఇంట్లో పడుంటారు మనకి ఎదురు చెప్పకుండా. బయట నీలాంటి వాళ్ళు ఉండగా నాకేం లోటు చెప్పు? రాజారావు జోక్ చేస్తున్నట్టు పగలబడి నవ్వాడు. కరెక్ట్ మై బాయ్. మన రాజాకి ఎంతైనా అనుభవం ఉంది. మొదటిసారి పాఠం నేర్చుకుని జాగ్రత్త పడ్డాడు. ఎంతైనా తెలివైనవాడు. మహాపవిత్రంగా పనికొచ్చేదాన్ని సంపాదించాడు. ఇంకొక ఆయన కౌంటర్ వేశాడు. ష్, కాస్త నెమ్మది, ఇంకా పెళ్ళవలేదు నాయనా, పిట్టా బెదిరిపోగలదు అన్నాడు రాజారావు రహస్యంగా. అంతా మరోసారి పగలబడి నవ్వారు. తన ప్రసక్తి రాగానే గుమ్మం అవతల ఆగిపోయిన వాణి ఈ మాటలు వింటూ మ్రాన్పడిపోయింది. సిగ్గుతో అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. చీచి, వీళ్ళు నాగరికులు, తను అనాగరికురాలట. ఈ రాజారావుకి ఎంత ధైర్యం! పెళ్ళాం అనేది వంట కోసం పిల్లల కోసమని ఎంత ధైర్యంగా తెగేసి చెప్తున్నాడు. ఆ వచ్చిన వాళ్లలో ఒక ఆమెతో ఇతనికి సంబంధం ఉందన్నమాట ఎంత ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే ఇదంతా సహించలేక పద్మావతి వెళ్ళిపోయి ఉంటుంది. నయమే, తను ముందుగానే తెలుసుకుంది. ఇక చచ్చిన ఈ రాజారావుని పెళ్లాడదు తను. జరిగింది చాలు, ఇక ఆలోచించడానికి ఏం లేదు. వెంటనే వెళ్ళిపోవాలి. రేపటిదాకా కూడా అక్కర్లేదు. వీలైతే ఈరోజే వెళ్ళాలి. వాణి పెదాలు బిగబట్టి స్థిరంగా నిర్ణయించుకుంది. భోజనానికి అంతా టేబుల్ చుట్టూ చేరారు. ఏమిటేమిటో మాట్లాడుకుంటూ విరగబడి నవ్వుకుంటూ హాస్యాలాడుకుంటూ 1 గంట భోంచేశారు అందరూ. ప్రతి వాళ్ళు తాగి ఉన్నారని, అందుకే వాళ్ల మాటలు ఆ వివరాలు అని అనిపించింది వాణికి. వాళ్ళని చూస్తూ అట్టేసేపు భరించలేక మేడ మీదకి వెళ్ళిపోయింది. తనుండి చేసేదేం కనపడలేదు. అంతా భోజనాలు చేసి వాళ్ల కోసం ఏర్పాటు చేసిన గదుల్లో విశ్రమించారు. తిరిగి మళ్ళీ 3 గంటల నుంచి గోల ఆరంభం. కాఫీలు, మళ్ళీ పేకాట. ఈసారి పాటలు, చప్పట్లు, కేకలు జోరు మరింత ఎక్కువయ్యాయి. గదిలో కూర్చున్న రాను రాను ఎక్కువవుతున్న ఆ గోల భరించలేకపోతోంది వాణి. ఒక అరగంట తర్వాత ముత్యాలొచ్చి, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా అంది. అళ్ళీ ఎందుకు చెప్పమా అనుకుంటూ కిందికి వెళ్ళింది. వీళ్ళందరూ నీ పాట వింటామంటున్నారు. నువ్వు బాగా పాడతావని చెప్పాను. ఏది పాడి వినిపించు అన్నాడు రాజారావు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో. ఏది ఏమాత్రం పాడతావో పాడు చూద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ. సగం కుతూహలం, సగం హేళన మిళాయించింది. పాట, వీళ్ళకి తన పాట కావాలా? వీళ్ళందరి ముందు తను పాడాలా? వీళ్ళని చూస్తేనే అసహ్యం అనిపించి ఈ మనుషుల ముందు తనేం పాడగలదు? వాణికి ఎంత మాత్రం పాడాలనిపించలేదు. క్షమించండి, ఇప్పుడు పాడలేను, గొంతు బాగాలేదు అంటూ వెనుదిరిగి రాజారావు మాటకు ఎదురు చూడకుండానే గదిలోంచి వెళ్ళిపోయింది. మిత్రుల ముందు వాణి నిర్లక్ష్య వైఖరి రాజారావుకి తల కొట్టేసినట్లు అనిపించింది. ఉండండి, వస్తాను. ఎందుకు పాడదో పిలుచుకొస్తా. లేచి చరచర మేడ మీదకి వెళ్ళాడు. విసవిసా వచ్చిన రాజారావును చూసి వాణి బెదిరింది మనసులో. ఆయన నిబ్బరం నటిస్తూ అతని వంక చూసింది. వాళ్ళంతా నీ పాట వింటారని పాడమంటే పాడకుండా వచ్చేస్తావా? నీకెంత నిర్లక్ష్యం నా మాట అంటే తీక్షణంగా చూస్తూ అన్నాడు. క్షమించండి, నేను పాడలేను వాళ్ల ముందు. వాణి తల వంచుకుని అంది. ఏం, ఆ రోజు మహా చక్కగా గానా బజానా సాగించావే, మహా హుషారుగా. ఇవాళేమొచ్చింది? కటువుగా అడిగాడు. ఊర్లో మర్యాదస్తులు ఇళ్ళ ఆడవాళ్ల ముందు పాడితేనే ఇది సానికొంప అని అడిగారు. ఇవాళ వీళ్ల మధ్య ఎలా పాడమని అడుగుతున్నారు? సూటిగా చూసింది వాణి. అంటే వీళ్ళు మర్యాదస్తులు కారానా నీ ఉద్దేశం? కోపంతో రాజారావు గొంతు వణికింది. అది నేను చెప్పక్కర్లేదు. ఆడదాన్ని గౌరవించాలని, స్నేహితుని కాబోయే భార్య అని కూడా చూడకుండా హేళనగా చిన్నచూపు చూసేవారిని, డబ్బుతోనే లోకం ఉందని, అది లేని వారిని గౌరవించక్కర్లేదని అనుకునే వారిని సంస్కారులుగా, మర్యాదస్తులుగా భావించలేను నేను. అలాంటి వారి ముందు ఒళ్ళు మరిచి తాగి పేకాడే వారి ముందు పాడి సంగీతాన్ని మలినపరచుకోలేను. పూజ్యభావంతో తపస్సులా సాధనగా వరంగా భావించే నేను నా సంగీతాన్ని ఇలాంటి అసభ్య వాతావరణం మధ్య మలినపరచను. వాణి ఖచ్చితంగా అంది. ఆమె నిర్లక్ష్యానికి, తమందరినీ తాగుబోతులు, కుసంస్కారులు అని తెగేసి చెప్పిన వాణి ధైర్యానికి అతని మొహంలో కోపం బుస్సున పొంగింది. వాణి మీదికే వస్తూ, నీకెంత పొగరు! ఏం చూసుకుని ఈ మిడిసిపాటు, ఇంత గర్వమా? కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడం నాది పొరపాటు. అప్పుడే నీ కళ్ళకి ఇంత పొరలు కమ్మాయే, నన్నే ఎదిరిస్తున్నావు. ఈ జమీందారీ తిండి 4 రోజులు వంటబట్టేసరికే నీకింత కండకావరం బలిసిందా? నేను తలుచుకుంటే నీ గతి మళ్ళీ యథాస్థితికి వస్తుందని తెలుసుకో. నిన్ను ఈ క్షణంలో మెడబట్టి గెంటగలను. రాజారావు చాలా దూకుడుగా, గర్వంగా వాణిని బెదరగొట్టాలని అన్నాడు. వాణి అదోలా నవ్వింది.
మీరు ఆ పని చేస్తే నాకంటే సంతోషించేవారు ఎవరు ఉండరు. నా అదృష్టం కొద్దీ ఇంకా మీకు భార్యను అవనందుకు సంతోషిస్తున్నాను. నాకు సెలవిప్పిస్తే ఈ క్షణంలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ హోదాకి అంతస్తుకి సరిపోయే ఆమెని తెచ్చుకోండి. నేను వెళ్తున్నాను. వాణి ప్రశాంతంగా చెప్పదలిచింది చెప్పేసి రాజారావుకు నమస్కారం చేసి గదిలోంచి వెళ్ళిపోయింది. వాణి మాటలు అర్థమయ్యేసరికి 1 నిమిషం పట్టింది రాజారావుకి. ఆగు, చరచరా గుమ్మం దగ్గరికి వెళ్ళి చేయి అడ్డం పెట్టి, నీకెంత ధైర్యం, ఎంత పొగరు, నన్ను కాదని వెళ్ళగలనని అనుకుంటున్నావా? ఇదంతా నీకెవరు నేర్పారో నాకు తెలుసు. ఎవరి అండ చూసుకొని ఇంతకు తెగించావో నాకు తెలుసు. వాడిని, ఆ కిషోర్ని నామరూపాలు మిగలకుండా చేస్తాను. వెళ్ళడం మారడం అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి అడుగు కదిపావంటే జాగ్రత్త, పళ్ళు కొరుకుతూ తీవ్రంగా అన్నాడు. మీరెందుకు అనవసరంగా ఆ కిషోర్ని ఆడిపోసుకుంటారు? అతను చెప్పకపోతే నాకు చూసే కళ్ళు, ఆలోచించే మనసు లేవన్న మీ ఉద్దేశం? ఇక్కడికొచ్చి మీ గురించి విని స్వయంగా చూశాక కూడా మీలాంటి దురహంకారిని, వ్యసనపరుణ్ణి, స్త్రీలోలుడిని, ఎంత గతిలేని ఆడది కూడా అంగీకరిస్తుందనుకుంటున్నారా? అందుకే ఆ పద్మావతి గారు వెళ్ళిపోయిందన్న సంగతి నాకు తెలియదనుకున్నారా? ఆమె నోట తన గురించిన నిజాలు విని భరించలేకపోయాడు రాజారావు. అతని అహం దెబ్బతింది. కోపం పట్టలేక, ఏంటి కూసావు, నీకెంత ధైర్యం, గతిలేని దానివి, నీకెంత పొగురు అంటూ వాణి చెంప చెళ్ళుమనిపించాడు. ఆ దెబ్బకి వాణి దిమ్మెరిపోయింది. అతను కొడతాడని ఎదురుచూడని వాణి ఆ దెబ్బకి అదిరిపోయింది. పెళ్ళన్నా కాలేదు, తన మీద చేయి చేసుకుంటాడా? ఆవేశంలో పెదాలు అదురుతుండగా, కొట్టారా మిస్టర్ రాజారావు? నన్ను ఎవరనుకొని కొట్టారు? మీకెవరిచ్చారు ఈ అధికారం? నేనింకా మీ భార్యని కాలేదన్న సంగతి మర్చిపోయారా? నా వంటి మీద చెయ్యి ఏ అధికారంతో వేశారు? దెబ్బతిన్న ఆమె ఆత్మాభిమానం తిరగబడగా, పౌరుషంగా, రోషంగా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కోపంతో ప్రశ్నించింది. ఆ కోపానికి రాజారావు బెదరలేదు. నేను ఎవడినా? నీ కాబోయే మొగుణ్ణి. నోరు మూసుకొని పడుండు. పెళ్లాడడం, మారడం, వెళ్ళడం అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? అడుగు కదిపావంటే కాళ్ళు విరగ్గొడతాను. చచ్చినట్లు ఉండు. నిన్ను ఏ కిషోర్ ఆదుకుంటాడో చూస్తాను అంటూ వాడిని రెక్క పట్టుకొని చరచరా లాక్కెళ్ళి మంచం మీద పడేసి, కింద వాళ్ళుండి బతికిపోయావు, ఈ గదిలోనే పడుండు. నీ పని తర్వాత పడతాను. అరిచినా చచ్చినా నిన్నెవ్వరూ ఆదుకోరిక్కడ అంటూ గదిలోంచి బయటకొచ్చి తలుపు గడియ పెట్టేశాడు. గలాబా విని వరండాలో నుంచుని ఆశ్చర్యంగా చూస్తున్న సీతమ్మ, ముత్యాలతో, ఈ తలుపు ఎవరూ తీయడానికి వీల్లేదు. నేను చెప్పే వరకు ఈ గది దరిదాపులకి ఎవరూ రాకండి. వెళ్ళండి. ఏం చేస్తున్నారు? పోండి కసిరాడు. 5 నిమిషాల్లో జరిగిన ఈ సంఘటనలో రాజారావు అహం బాగా దెబ్బతింది. కింద వాళ్ళు ఉండబట్టి అంతటితో ఆగాడు. కానీ లేకపోతే ఏం జరిగేదో. వాళ్ళు వెళ్ళని, దీని పొగరు అణుస్తా, దిక్కులేని దానికి ఎంత తలపొగరు, కసిగా అనుకొని పళ్ళు కొరికి తల పంకించి ఓ తాళం కప్ప తీసుకొచ్చి నొక్కి కిందికి వెళ్ళాడు. సారీ ఫ్రెండ్స్, ఆవిడగారు తెగ సిగ్గుపడుతోంది. ఇప్పుడు కాదు, మరోసారి పాడుతుందిలేండి అని సర్ది చెప్పాడు. సీతమ్మ ద్వారా సంగతి విని అనసూయమ్మ ఆందోళనగా అయ్యయ్యో అంటూ గోల పెట్టింది. నిస్సహాయంగా ఆందోళన పడ్డం మినహా ఏం చేయలేకపోయింది. కొడుకుని తిట్టుకుంటూ వాణి మీద జాలి పడుతూ తనేం చేయాలో తెలియక మదనపడిందామె. తాను గదిలో బందీనయ్యానన్న సంగతి 2 నిమిషాలకు కానీ అర్థం కాలేదు వాణికి. రాజారావు ఇంతకు తెగిస్తాడని ఆమె ఊహించలేదు. ఇప్పుడేం చేయడం? వాణికి దిగులతో, భయంతో ఏడుపోచినంది. ఏడుపు గొంతుతో సీతమ్మ, తలుపు తీ సీతమ్మ అంటూ దీనంగా పిలిచింది తలుపు కొడుతూ. వాణి పిలుపులు అనసూయమ్మ విని సీతమ్మను ధైర్యం చెప్పమని అక్కడికి పంపింది. అమ్మగారు, అయ్యగారు తాళం వేశారు. పెద్దమ్మగారు తర్వాత వాళ్ళంతా వెళ్ళాక అయ్యగారిని పిలిచి మందలిస్తానని చెప్పమన్నారు. మీరేం భయపడకండి, ఏం పర్వాలేదు అంది సీతమ్మ వాణికి ధైర్యం చెప్తూ. వాణి చేసేదేం లేక నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది. అర్ధరాత్రి వరకు డిన్నరు, పేకాట, తాగుడు పూర్తయి 12 దాటాక అందరూ పక్కలు చేరారు. అందరికీ గుడ్ నైట్ చెప్పి 12 దాటాక తూలుకుంటూ మేడెక్కాడు రాజారావు. వాణి గది ముందు నుంచి వెళుతుండగా తాళం చూశాక కానీ వాణి సంగతి గుర్తుకు రాలేదు అతనికి. ముందు కాసేపు వాణిని మనసులో తిట్టుకుంటూ గది తాళం తీశాడు. సాయంత్రం నుంచి ఒంటరిగా బందీ అయ్యి ఆలోచనలతో దిక్కుతోచక, రాత్రి ఆకలితో, శారీరకంగా మానసికంగా అలసిపోయి అప్పుడే కళ్ళు మూసింది వాణి. నిద్రలో కూడా కలతపడిన ఛాయలు కనిపిస్తున్నాయి ఆ మొహం మీద. బాగా జరిగింది కసిగా అనుకున్నాడు రాజారావు. అలా చూస్తుంటే ఏదో పైశాచిక ఆలోచన మెదిలింది అతనిలో. ఇదే మంచి అవకాశం, తన పగ చల్లారుతుంది, వాణి రోగము కుదురుతుంది. కసిగా నవ్వుకున్నాడు రాజారావు వాణి వైపు అడుగులు వేస్తూ. మంచి నిద్రలో ఉన్న వాణి ఘాటైన విస్కీ వాసన, సిగరెట్ వాసన ఒక్కసారి మొహం మీదకి కొట్టినట్లయి ఉక్కిరి బిక్కిరయి కళ్ళు తెరిచింది. తన భుజాలను 2 బలమైన చేతులు అదిమిపెట్టి మొహంలో మొహం పెట్టిన బరువుకి తనెక్కడ ఉందో, ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఆ బలమైన చేతుల మధ్య ఊపిరి అందనట్టు ఉక్కిరిబిక్కిరై పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. లైట్ వెలుగులో తన మంచం మీద తన మీదకు వంగి తనను అదింపెడుతున్న రాజారావును చూసి చకితురాలై కెవ్వుమంది. గాబరాపడి ఒక్క ఉదుటను లేచి కూర్చొని అతని నుంచి విడిపించుకుంటూ, మీరు చీచీ ఏమిటిది, వదలండి ముందు, సగం ఏడుపు సగం అసహ్యం కలిసిన గొంతుతో అంటూ గింజుకుంది.
రాజారావు వికటంగా నవ్వి వాణిని లేవకుండా బలవంతాన అదింపెట్టి పెదాలందుకోబోయాడు. అతని ఎర్రబడ్డ కళ్ళు తూలిపోతున్న అతని నడక, ఆ మాట చూసి తనెలాంటి ప్రమాదంలో పడిందో వాణికి అర్థమై గుండాగిపోయింది. తలుపు వంక చూసింది. తలుపు గడియ పెట్టి ఉంది. అతను ఎంత నీచానికి దిగజారాడో గ్రహించగానే వాణి ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో శరీరం కంపించింది. అతని పట్ల ఏహ్యత, జుగుప్స మరింత పెరిగాయి. వాణి విసురుగా రాజారావుని ఒక్క తోపు తోసి అటు ఇటు చూసి మూల టేబుల్ మీద ఉన్న ఇత్తడి పూల కుండి కనపడగానే అది చేతిలోకి తీసుకొని భద్రకాళిలా, మిస్టర్ రాజారావు, ఆడదంటే అబల అనుకోకు. ఇష్టం లేని చోట రాక్షస అవుతుంది. జాగ్రత్త, మర్యాదగా పైకి వెళ్ళు తర్జని చూపిస్తూ బెదిరించింది. వాణి చేతిలో ఇత్తడి పూల కుండి చూసి కాస్త బెదిరాడు. కానీ అంతలోనే ఏడ్చింది. ఊరికే బెదిరిస్తుంది కానీ కొడుతుందా? అంత ధైర్యం ఎక్కడుంది అనుకుంటూ ఒక్కడుగు ముందుకేశాడు. అతను గుమ్మం వైపు నుంచి తన వైపు పూర్తిగా రానిచ్చి వాణి ఒక్క ఉదుటిన గుమ్మం వైపు ఉరికింది. వాణి గడియ తీసే లోపల రాజారావు అది గుర్తించి ముందు కురికి వాణి చేయి పట్టుకున్నాడు. వాణికి మరో దారి కనపడలేదు. కసిగా చటుక్కున రాజారావు ముంచేయి కొరికింది. రాజారావు అబ్బా అనుకుంటూ పట్టు వదలగానే వాణి ఒక్క విసురులో పూలకుండి విసిరి తలుపు తీసి బయట కురికింది. రాజారావు తలుపు దగ్గరకు వచ్చేలోగా బయట నుంచి గొళ్ళెం పెట్టేయగలిగింది. ఒక్క క్షణం అదురుతున్న గుండెల్ని రెండు చేతులతో అదిం పట్టుకొని మరి వెనక ముందు ఆలోచించకుండా మెట్ల వైపు పరిగెత్తింది. లోపల నుంచి రాజారావు తలుపులు దబదబా బాదడం, రంకెలు వేయడం వినిపిస్తూనే ఉంది. అతను ఏ క్షణంలో వెనక నుంచి పరిగెత్తొచ్చి వస్తాడోనన్నట్టు వాణి పరిగెత్తి మెట్లు దిగి వీధి తలుపు తీసి వీధిలో పడింది. అప్పుడు కానీ రాజారావు చేతిలో చిక్కిందా? ఇక తను బయటపడ్డం కల్లా పరిగెడుతూనే వాణి ఆలోచిస్తోంది. అర్ధరాత్రి, చీకటి, ఒంటరితనం, కొత్త చోటు ఇవేవీ రాజారావు కంటే భయం అనిపించలేదు ఆమెకి. అసలు ఎక్కడికి వెళ్తోందో ఆ అర్ధరాత్రి ఒంటరిగా చీకట్లో ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఓ ఆలోచన అనేది లేకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా కాలి బలం కొద్దీ పరిగెత్తసాగింది. ఎంత దూరం వెళ్ళిందో అలుపు ఎగ ఊపిరి రాగానే వెనకాతల ఎవరూ రావడం లేదని రూఢి అయ్యాక అప్పుడు ఎదురుగా కనబడిన ఓ పెద్ద బండరా మీద కూర్చుంది. అలుపు తగ్గాక చుట్టూ చూసేసరికి అప్పటికి భయం తెలిసింది. వెన్నెల రాత్రులు కావడం వల్ల చీకటిగా లేదు కానీ అంత రాత్రి నిర్జనమైన ప్రదేశంలో నడి రోడ్డు మీద తను ఒక్కతే. ఆ మాట తలుచుకోగానే వాణి గుండె జల్లుమంది. ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళేటట్టు? ఎంత అనాలోచితంగా అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఇల్లు వదిలింది. రాజారావు నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరొకట్లేదు. ఇలా వచ్చేయడమే మంచిదేమో, లేకపోతే అక్కడి నుంచి ఎప్పటికీ తప్పించుకోలేకపోయేదేమో. సరే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కిషోర్ తప్ప ఈ ప్రాంతాల్లో తనకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. కిషోర్ గుర్తుకు రాగానే ఆమె గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లయింది. కిషోర్ ఒక్కడే తనని ఏ ఆపద నుంచి గట్టెక్కించగలడు. అక్కడికే వెళ్ళాలి, అంతకు మించి దారి లేదు. వాణి ఆలోచనలు ఓ రూపు చేరాయి. అప్పటికి ఎంత దూరం వచ్చిందో తెలియదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో. ఈ చీకట్లో ఇలా ఒంటరిగా తను ఎవరన్నా చూస్తే మనుషుల మాట ఎలా ఉన్నా పాము పుట్ట అయినా తప్పేదేముంది? గుండె దిటవపరుచుకొని వాణి లేచి నిలబడింది. భయంతో, ఆందోళనతో, అలసటతో, చలికి కూడా ఆమె వళ్ళంతా చెమటలు పట్టాయి. మరింత ఆలోచించకుండా గబగబా నడుస్తూ, కాసేపు పరిగెడుతూ, మరి కాసేపు నడుస్తూ మరో గంట నడిచింది వాణి. నడుస్తున్నంతసేపు తనని చూసి కిషోర్ ఏమంటాడో, తను ఇలా రాజారావు నుంచి తప్పించుకొచ్చేసిందంటే సంతోషిస్తాడా? రేణు ఏమంటుందో? రాజారావుని పెళ్లాడడం లేదంటే సంతోషిస్తుంది. పీడ వదిలింది, హాయిగా మా వదిన అయిపో అంటుందేమో. ఆ ఊహకి అంత అదుద్దాలోనూ వాణి సిగ్గుపడింది. కిషోర్ ఏమంటాడో? నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది. సహృదయులు, సంస్కారుల మధ్య అన్యోన్యానురాగంతో అంతకంటే ఇంకేం కావాలి? వెదవ డబ్బెందుకు? హాయిగా, ఆనందంగా, మనశ్శాంతితో బతకగలదు. రాజారావుని పెళ్లాడాలనుకున్న తన నిర్ణయం తారుమారవడానికి భగవంతుడే తన చేత ఈ ప్రయాణం పెట్టించాడేమో. కిషోర్ లాంటి సహృదయుడిని చేపట్టే అదృష్టం కలిగించడానికే ఇదంతా జరుగుతుందేమో. తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది వాణి. ఆలోచనల మధ్య ఎంత దూరం నడిచిందో గుర్తించలేదు. ఊరు వచ్చిన గుర్తుగా ఒక ఇల్లు కనపడడం మొదలుపెట్టింది. వీధుల్లో దీపాలు కనిపించగానే వాణి ప్రాణాలు కుదుటపడ్డాయి. పర్వాలేదు, ఏ అపాయంలో పడకుండా చేరగలిగింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వాణి. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కిషోర్ ఉలిక్కిపడి లేచాడు తలుపు చప్పుడు విని. కుప్ప మార్పిడి అయ్యి ధాన్యం ఇంటికి చేరింది కనుక 2 రోజుల నుంచి కిషోర్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ అర్ధరాత్రి ఎవరొచ్చారు అనుకుంటూ తలుపు మరోసారి చెప్పడవగానే చటుక్కున లేచి తలుపు తీశాడు. బెడ్ లైట్ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన స్త్రీమూర్తిని పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు. వాణి రాజారావు వెనక నుంచి తరుముకొస్తున్నట్టుగా ఒక్క ఉదుడున గదిలోకి వచ్చింది. కిషోర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. వాణి, మీరా అన్నాడు అప్రయత్నంగానే. అలమార్లో గడియారం వంక చూశాడు. 2 గంటలైంది. ఈ అర్ధరాత్రి ఒంటరిగా? వాణి ఆశ్చర్యం నుంచి కోలుకోలేక అపనమ్మకంగా వాణిని చూస్తూ, మీరు ఈ సమయంలో ఏంటిది అన్నాడు తెల్లపోతూ.
2 గంటలు శారీరకంగా మానసికంగా అలసిపోయింది వాణి. జుట్టు రేగి పాదాలంతా దుమ్ము కొట్టుకుని చెమటకి తడిసిన జాకెట్టు చెదిరిన బొట్టుతో ఎగశ్వాసతో కాళ్ళు చచ్చుబడి నిలబడడానికి ఓపిక లేక కిషోర్కి జవాబు ఇవ్వలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది. కిషోర్ గాబరా పడిపోయాడు వాణి అవతారం చూసి. వాణిగారు, ఏం జరిగింది? ఏమిటి అర్ధరాత్రి ఇలా వచ్చారు? ఆదుర్దాగా గబగబా అడిగాడు. నేను పారిపోయి వచ్చేసాను కిషోర్ గారు. ఆ రాక్షసుడిని తప్పించుకోవడానికి ఇలా పారిపోయి వచ్చేసాను. ఇక మీరే రక్షించాలి నన్ను ఇంకా అక్కడికి పంపకండి కిషోర్ గారు. నాకు ఆ సంబంధం వద్దు, ఆ ఆస్తిపాస్తులు వద్దు. ఆ రాజారావు పరమ నీచుడండి, పరమ దుర్మార్గుడు. నా అదృష్టం కొద్దీ ఆ సంగతి ముందుగా గ్రహించగలిగాను. నన్ను నేను రక్షించుకోగలిగాను. ఆయాసపడుతూ ఒగరుస్తూ గబగబా చెప్పింది వాణి. కిషోర్కి సరిగ్గా అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తూ ఇంట్లోంచి పారిపోయి వచ్చారా? ఇంత రాత్రి, ఇంత దూరం ఒంటరిగా ఎలా వచ్చారు అన్నాడు పరిగెత్తి నడిచి. ఆ రాజారావు ముందు ఈ చీకటి, ఈ దూరం భయం అనిపించలేదు కిషోర్ గారు. ఆయాసం కాస్త తగ్గి స్థిమితపడుతూ అంది వాణి. మై గాడ్, అర్ధరాత్రి 5 మైళ్ళు ఒంటరిగా వచ్చారా? దిగ్భ్రాంతితో అన్నాడు. ఉదయం వరకన్నా ఆగలేకపోయారా? అసలేం జరిగింది వాణిగారు? కిషోర్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఈ గలాబాకి మాటలకి పక్కగదిలో పడుకున్న రుక్మిణి రేణులకి మెలకు వచ్చి లేచొచ్చారు. వాణిని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులై ప్రశ్నలు కురిపించారు. కిషోర్ సూక్ష్మంగా వాణి ఇప్పుడే స్థితిలో వచ్చింది ఆ వైనం చెప్పాడు. రేణు చటుక్కున ముందుకొచ్చి వాణిని కౌగిలించుకొని, బ్రేవ్, ఆడవాళ్ళు అబలలు కాదని నిరూపించావు. నిన్ను మెచ్చుకోవాలి వాణి. అసలేం చేశాడు ఆ రాస్కెల్? ముందు అది చెప్పు ఆతృతగా అడిగింది. నిన్నటి నుంచి జరిగిందంతా ఏకరు పెట్టింది వాణి. మొన్న కిషోర్ రేణు వచ్చినప్పటి నుంచి, తరువాత తమ్ముడు రావడం, అవమానించడం, ఫ్రెండ్స్ రావడం, ఈ రాత్రి వరకు జరిగింది చెప్పి ఆఖర్న తన మీద కక్షతో అత్యాచారం జరపబోతే ఎలా తప్పించుకొచ్చింది గబగబా చెప్పేసింది వాణి. కిషోర్ మొహం కోపంతో కఠినమైంది. అంత నీచానికి పాల్పడ్డా అన్నాడు. మై గాడ్, ఎంత తప్పిపోయింది! ఎంత సాహసం వాడికి! తాగుబోతు వెధవ! కసిగా తిట్టింది రేణు. రుక్మిణి భయంగా, అయ్యో, ఎంత పని జరిగేది! ఇప్పుడు ఏది దారి? నువ్వు ఇలా వచ్చావని తెలిసి ఇక్కడికి వస్తాడేమో, ఏం చేద్దాం? ఆందోళనగా అంది. కిషోర్ గారు, నిన్న మీ గురించి నేనేం చెప్పలేదండి. మీ వల్లే తెలుసుండాలని అపోహపడి మిమ్మల్ని నానా మాటలన్నాడు. హఠాత్తుగా మీరు కనపడగానే మీ మీద విరుచుకుపడ్డారు. నా గురించి మీరేమనుకుంటారో అని సిగ్గుతో చచ్చిపోయాను. నిన్నటి సంఘటనకి దోషిలా సంజాయిషి ఇచ్చింది సిగ్గుపడుతూ. కిషోర్ తేలిగ్గా నవ్వి, ఆ మాత్రం నాకు తెలియదా? అది సరే, నువ్వు ఇలా వచ్చావు, ఇప్పుడేం గొడవ చేస్తాడో ఏమిటో. కిషోర్, ఏం చేద్దాంరా? ఆలోచన తోచక సందిగ్ధంగా అంది రుక్మిణి. కిషోర్ ప్రశ్నార్థకంగా వాణి వెంక చూశాడు. మీకు నమస్కారం పెడతాను, నన్ను మాత్రం ఇక అక్కడికి వెళ్ళమనకండి. చచ్చినా వెళ్ళను, ప్రాణం పోయినా ఆయన్ని పెళ్లాడను. అంతకంటే మెడకి ఉరి బిగించుకోవడం నయం. వాణ్ణి విరక్తిగా అంది. పీడ పోయింది, అంతా మన మంచికే అంటారు. ఇలా జరగడము నీ మంచికే. హాయిగా ఈ పెళ్లి తప్పిపోయింది. అదే ముహూర్తానికి మా అన్నయ్యని పెళ్లాడేసి ఆ రాజారావు రోగం కుదుర్చు. రేణు దూకుడుగా అంది. కిషోర్ వాణి చటుక్కున మొహాలు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు కలుసుకోగానే వాణి సిగ్గుతో మొహం దించుకుంది. రుక్మిణి ఇబ్బందిగా కదిలింది. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ప్రతిదీ నీకు వేళాకోళమే. ఇలాంటి సమయాల్లో కూడా హాస్యాలా? కూతుర్ని చిన్నగా మందలించింది. హాస్యం ఏమిటమ్మా? ఇందులో వేళాకోళానికి ఏముంది? ఆ రాజారావు సంబంధం ఎలాగో తప్పిపోయింది. ఇక వాణి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లాడుతుంది. పాపం అన్నయ్య వాణి పాట విన దగ్గర నుంచి మూర్చపోతున్నాడు పారవస్యంతో. పోనీ కదా అని సలహా ఇచ్చాను. రేణు హాస్యంగా అంది. కిషోర్ మొహం సిగ్గుతో ఎర్రబడింది. రేణు, రుక్మిణి తీవ్రంగా మందలించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇది ఎంత తేలిగ్గా తీసుకుంటుందో. ఓ పక్క నేను భయంతో చస్తున్నాను. దీనికి అంతా వేళాకోళమే, చిరాగ్గా అంది. అందుకే హాయిగా ఉంటాను నేను. దీనిలో అంత భయపడ్డానికి ఏముందమ్మా? ఒకవేళ ఆ రాజారావు వస్తాడనుకో. వాణి మైరానిటీ తీరిన స్త్రీ. తన ఇష్టం లేని వాళ్ళని బలవంతాన పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా? అంతగా అయితే నువ్వు ఇలాంటి వ్యసనపరుడివని ముందు తెలియక ఒప్పుకున్నాను. తెలిసిన తర్వాత చేసుకోను పో అంటుంది దబాయించింది రేణు. రేణు మాటలు విన్నాక వాణి మనసు తేలికపడింది. రుక్మిణి, కిషోర్ మొహాలు చూసుకున్నారు. కిషోర్ ఏమైనా చెప్తాడేమోనని ఆశగా చూసింది. కిషోర్ వాణికి నేనున్నాను, ఆ రాజారావు నుంచి రక్షించి నిన్ను పెళ్లాడతాను అని చెప్పాలని ఉంది. కానీ తల్లి చెల్లెలు ఎదుట వాణితో ఏం చెప్పాలో తెలియక బిడియపడ్డాడు. తన మనసులో ఆలోచన గ్రహించినట్టే రేణు అలా మాట్లాడడం చాలా సంతోషమే కలిగింది. కానీ తల్లి ఏమనకుండా తనంతట తాను బయటపడితే కొద్దిగా సిగ్గనిపించింది. ఏం చేయడానికి ఏముంది? సింపుల్. తెల్లారేసరికల్లా మా అన్నయ్య పెళ్లాడేస్తాడు. అప్పుడు వాడు వచ్చినా ఇంకేం చేస్తాడు? తిడతాడు, బెదిరిస్తాడు. అంతకంటే ఏం చేస్తాడు? రేణు చాలా సులువుగా ఒక్క ముక్కలో తేల్చేసింది. ఏమన్నయ్య వాణ్ణి చేసుకోవడానికి నీకేం అభ్యంతరం? ఏమమ్మా నువ్వేమంటావు? రేణు తల్లి వంక కిషోర్ వంక చూసింది. బాగుంది, పెళ్ళంటే నిమిషాల మీద తేలిపోతుందా? వాణి అమ్మగారు ఏమంటారో, మన కులం గురించిన పట్టింపులు ఉంటాయేమో ఆవిడికి. ఇలా చెప్పకుండా చేయకుండా హఠాత్తుగా చేస్తే ఆవిడేమనుకుంటారు? రుక్మిణి సాలోచనగా అంది.
ఆవిడ అమ్మగారి మాట తర్వాత, ముందు వాణిగారి అభిప్రాయం అడగకుండా రేణు అన్ని నిర్ణయాలు చేసేస్తోంది అన్నాడు కిషోర్. కిషోర్ వాణి వంక సందిగ్ధంగా చూస్తూ, వాణి చురుక్కుని చూసింది. నీవా మాత్రం నా మనసు గ్రహించలేదా? ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అన్న బాధ ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆమె జవాబు మళ్ళీ చెప్పే స్థాయికి కిషోర్ సంతృప్తిగా చూశాడు. నోట్తో చెప్తే కానీ గ్రహించలేడా ఏమిటి? ఫుల్లా మాట్లాడకన్నయ్యా. ఇలా నిలబెట్టి అడిగితే వాణే కాదు, ఏ ఆడపిల్ల జవాబు చెప్పదు. ఆ మొహం చూస్తే తెలియదా? రేణు దబాయించింది. వాణి సిగ్గుతో తలదించుకుంది. కిషోర్, నాకేమిటో భయంగా ఉంది. రాజారావుకి కుదిరిన సంబంధం నువ్వు చేసుకుంటే ఆ రాజారావు అంత సులువుగా వదులుతాడా? రుక్మిణి భయంగా అంది. కిషోర్ గారు, నా కోసం మీరు ప్రమాదంలో చిక్కుకోవద్దు. నా దారిన నన్ను పోనివ్వండి. నా కారణంగా మీకేదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నన్ను పోనివ్వండి. వెళ్ళాలని లేకపోయినా మాట వరుసకంది. అర్ధరాత్రి ఆశ్రయం కోరి వచ్చిన ఆడపిల్లని, ఆమె కర్మానికి ఆమెను వదిలి దాక్కునే పిరికి పందని కాను వాణిగారు. కిషోర్ స్థిరంగా అన్నాడు. ఆహా, అబ్బా ఏం మగధీరుడు! ఆ వంకెందుకు? వాణి, నువ్వు నాకు కావాలని డైరెక్ట్గా చెప్పుకోకూడదా అన్నయ్య? రేణు అన్నని హాస్యమాడింది. పోన్లే, ఎలా కావలిస్తే అలా అనుకోండి. కిషోర్ నిర్లక్ష్యంగా నవ్వేశాడు. రుక్మిణి పిల్లలు అనుకున్నంత తేలిగ్గా ఈ విషయం తీసుకోలేకపోయింది. ఆమెకి వాణి తన కోడలుగా రావడంలో అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజారాం ఏం అల్లరి పెడతాడో అని ఒకవైపు భయం. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. తెల్లారేసరికి పెళ్ళేమిటి, ఎలా అవుతుంది అంది రుక్మిణి. వెరీ సింపుల్. 2 దండలు, ఓ పురోహితుడు, 4 మంత్రాలు, పసుపుతాడు. రేణు హాస్యమాడింది. నువ్వుండు, కాసేపు విసిగించకు. వాణి, నువ్వేమంటావు? ఇలా చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీ అమ్మగారు ఏమీ అనరా? వాణికి ఇప్పటికీ ఇదంతా పూర్తిగా నిజం కాదేమో అన్న అనుమానంలో ఉంది. ఇంత రాత్రి తానిలా రావడం, మనసులో ఏ మూలో మెదిలే కోరిక తీరే అవకాశం రావడం, ఇప్పుడు ఈ అవకాశం వదిలితే జన్మంతా తను బాధపడాలి. వాణి అరక్షణం కంటే ఆలోచించలేదు జవాబు ఇవ్వడానికి. సిగ్గు మొహమాటం పక్కకు పెట్టి, ఈ కథ ఇలా మలుపు తిరగడం నా అదృష్టం అనుకుంటాను. మీలాంటి సహృదయులు, సంస్కారుల మధ్య నేను మీ ఇంటి సభ్యురాలిని కావడం నా భాగ్యం అనుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. వాణి తలదించుకొని అంది. కిషోర్ కొంటగా నవ్వుతూ వాణి వంక చూశాడు. ఈ చదువురాని పల్లెటూరు బయటం చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నారా? చదువుకి సంస్కారానికి సంబంధం ఉందని నేను అనుకోను. ఇంతకీ నేనేం చదివానని, మీకంటే ఏ విషయంలో గొప్పదాన్నని? వాణి కిషోర్ కళ్ళలోకి సూటిగా చూసింది. సరేనమ్మా, అయితే మీ ఇష్టం. రాజా, తెల్లారగానే ముందు పురోహితుడిని పిలిపించు. రా. ఇంతకీ అనసూయమ్మ గారికి చెప్పకుండా ఆవిడేమనుకుంటారో సందిగ్ధంగా అంది రుక్మిణి. అవునమ్మా, అదొక్కటే నాకు కాస్త అసంతృప్తి. ఏమనరు, అర్థం చేసుకుంటారనుకో. అన్నయ్య, ఇప్పుడేం వద్దు, ఊరుకో. పెళ్ళయ్యాక వాణిని తీసుకెళ్ళి నమస్కారం పెట్టిరా. తప్పకుండా ఆవిడ ఆశీర్వదిస్తుంది. దొంగతనంగా వాణిని ఉంచుకున్నాం అనుకునే అవకాశం ఇవ్వకుండా పెళ్ళవగానే ముందు అక్కడికే తీసుకెళ్ళు. రేణు చలాగ్గా అంది. కిషోర్ చర్యల సలహాకి మెచ్చుకోలుగా చూశాడు. ఆప్యాయంగా, పర్వాలేదే, నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది అన్నాడు ఆమె నెత్తిన ముట్టి. పదండి, తెల్లారసరికి పెళ్లి ప్రయత్నాలు చేయాలి మనం. రుక్మిణి ఉత్సాహంగా లోపలికి వెడుతూ అంది. వాణి గది తలుపులు బయట పెట్టేశాక రాజారావు కస్తీరా వాణిని తిట్టుకున్నాడు. చేయి కొరికిన చోట విపరీతంగా నొప్పి పెట్టసాగింది. రాక్షసి, రాస్కెల్, బిచ్, ఎన్ని రకాల తిట్లోచ్చో అన్నీ తిట్టుకుని తలుపులు లాగాడు. గట్టిగా అరిస్తే ఇంట్లో పనివాళ్ల ముందరే కాక స్నేహితుల ముందు కూడా చిన్నతనం అవుతుందని కోపం, ఆవేశం బలవంతాన నిగ్రహించుకున్నాడు. అదృష్టవశాత్తు తన గది మధ్య తలుపు ఇటు నుంచే వేసి ఉండడం కనిపించి శాంతి పొంది ఆ తలుపు తీసి వెళ్ళి గాయానికి మందు పట్టించి తాగిన మైకంతో కాళ్ళు తేలిపోతుండగా వాణి సంగతి రేపు చూడొచ్చలే అనుకుంటూ పక్క మీద పడ్డాడు. అక్కడ కిషోర్ ఇంట్లో తెల్లవారు 4 గంటల నుంచి పెళ్లి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రేణు వాకిలి చల్లి అందంగా ముగ్గులు పెట్టేసింది. రుక్మిణి గడపలకి పసుపు కుంకాలు పెట్టింది. రేణు కిషోర్ కలిసి మామిడి తోరణాలు కట్టారు. వీధి వరండా అంతా రేణు వాణి ముస్తాబ్ కార్యక్రమం. రేణు నెత్తిన వేసుకుని కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, పూల జడ, ఇంట్లో కొత్త చీరతో అలంకరించి పెళ్లి కూతుని చేసింది. అన్నగారికి కాటుక చుక్క పెట్టి జరి పెంచ కట్టించింది. తొలి వెలుగు రేఖలు విచ్చుకునేసరికి కిషోర్ ఇల్లు పసుపు కుంకాలతో, ముగ్గులతో, తోరణాలతో కళకళలాడిపోయింది. భానుడు దయించే వేళకి రేణు చకచక పక్క ఇళ్ల 4 ముత్తైదువుల్ని పిలిచి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసి హారతి ఇచ్చారు. పాలేరు వెళ్ళి నిద్రమంచం మీద నుంచి పురోహితుడిని లాక్కొచ్చాడు. ముహూర్తాలు లేవమ్మా అంటుంటే, ముహూర్తం మీరే పెట్టేయండి, వర్జ్యం లేకుండా చూసి అంది రేణు అల్లరి పెడుతూ. సరేనమ్మా, తప్పుతుందా? 7 గంటల 3 నిమిషాలకి మంచి టైం, మరి ఏర్పాట్లు కానియండి అన్నాడు పురోహితుడు. 2 పాలేర్లు చకచక 2 రాటలు పాతి కొబ్బరాకులు వేశారు ఇంటి ముందు. వాళ్లే కిషోర్ మిత్రుల్ని పిలుచుకొచ్చారు. ఆ స్నేహితులు చకచక 2 నిమిషాల్లో ఊరంతా చుట్టి సన్నాయి వాయించే మంగల్ని, ఊరి పెద్దల్ని పిలుచుకొచ్చారు. రేణు ఆడవాళ్ళందరినీ పిలిచింది.
బుట్టల కొద్ది పూలు, అరటిపళ్ళ గెలలు, కొబ్బరి బొండాలు, కూరలు పొలం నుంచి రైతులు తీసుకొచ్చారు. పాలేర్లు వెనకాల గాడిపోయి తవ్వారు. 4-5 స్త్రీలు కొంగులు బిగించి కాఫీ, ఉప్మాలు తయారు చేయడంలో పడ్డారు. కిషోర్ ఊర్లో అందరికీ ప్రీతిపాత్రుడేనేమో. ప్రతి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొన్నారు. ఊరి పెద్దలు వాణి రాజారావుకు నిర్ణయించిన సంబంధం అని విని కిషోర్, ఏమిట్రా బాబు ఇది, అల్లరవుతుందేమో రాయన అన్నారు భయపడుతూ. మీరంతా అండగా ఉన్నారుగా పెద్దనాన్న, నాకేం భయం. అన్యాయాన్ని చూస్తూ సహిస్తూ ఎలా ఊరుకోమంటారు అంటూ అందరికీ వినయంగా నచ్చచెప్పాడు. అయినా ఎందుకన్నా మంచిదని 4 వస్తాదుల్ని ఇంటికి 4 వైపులా నిలబెట్టి, ఒరేయ్, ఆ రాజారావు గారి మనుషులు ఎవరైనా వచ్చి అల్లరి పెడితే కాళ్ళు ఇరగ్గొట్టండి అని ఆర్డర్ జారీ చేశారు ఆ పెద్దలు. ఉదయం 7:03 సన్నాయి మోగుతుండగా ఊర్లో పెద్దల ముందు పురోహితుడి మంత్రాలు చదువుతుండగా మంగళసూత్రం కట్టేశాడు కిషోర్. అక్షతలు పూలజల్లులా కురిశాయి. బుట్టల కొద్దీ పూలరేకులు తలంబ్రాలుగా పోశారు కిషోర్ మిత్రులు. ఇక్కడ వాణి పెళ్లి జరిగిపోతుండగా అక్కడ అలవాటుగా ఉదయం లేవని వాణి గురించి పనివాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాణి ఇంట్లో ఎక్కడా పనివాళ్లకు కనిపించలేదు. అనసూయమ్మకు ఆ వార్త చెప్పారు. ఆవిడ గాబరా పడిపోయింది. రాత్రికి రాత్రి ఏమైంది, ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఆదుర్దా పడింది. రాత్రి అయ్యగారి కేకులు వినపడ్డాయమ్మా అంది. దాంతో ఆవిడ మరింత గాబరా పడింది. అర్ధరాత్రి ఏం చేశాడో, ఆ బాధపడలేక ఎటు వెళ్ళిందో. వెతకండర్రా, వాణ్ణి లేపండి అంటూ ఆందోళన పడింది. రాజారావును లేపడానికి ఎవరికీ సాహసం కలగలేదు. 7:30కి రాజారావు లేచేసరికి అక్కడ వాణి పెళ్లి తంతు పూర్తయింది. అనసూయమ్మ కొడుకును పిలిచి నిలేసింది. వాణి ఇంట్లో లేదని విని కాస్త గాబరా పడ్డాడు రాజారావు. ఆడపిల్ల అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళేటంత సాహసించిందంటే నువ్వేం అత్యాచారం తలపెట్టకపోతే వాణి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అనసూయమ్మకి కొడుకు వ్యవహారం చూస్తుంటే రోజురోజుకి అసహ్యం పుడుతోంది. కన్న కొడుకు అన్న అభిమానం కూడా మిగలడం లేదు. తల్లి తనను చిన్న పిల్లాడిలా దండిస్తుంటే రాజారావుకి పౌరుషం, కోపం వచ్చాయి. మొహం ముడుచుకొని, అదంతా మీకనవసరం, ఆ విషయం నేను చూసుకోగలను. ఎవరిని ఏ హద్దుల్లో ఉంచాలో నాకు బాగానే తెలుసు. ఎక్కడికి పెడుతుందో, నన్ను కాదని ఎక్కడ బతకగలదో చూస్తాను. ఇంకెక్కడికి, ఆ కిషోర్ గాడింటికో లేక వాళ్ళ ఊరే పోయిందో. ఇప్పుడు తప్పించుకుంది, రేపు పెళ్ళయ్యాక ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. కసిగా పళ్ళు కొరికాడు. అనసూయమ్మ కొడుకు వంక తిరస్కారంగా చూసింది. పెళ్ళి ఇంకా నిన్ను ఇంత జరిగాక పెళ్ళాడుతుందని అనుకుంటున్నావా? నీ అత్యాచారాల్ని ఏ ఆడపిల్ల సహించదు రాజా. పద్మావతి పాఠం నేర్పినా నువ్వు మారలేదు. నాకు అదే విచారంగా ఉంది. రాజారావు మొహం జేవురించింది. అడ్డమైన వాళ్ల మీద ఉన్న అభిమానంలో 100వ వంతు కొడుకు మీద ఉంటే బాగుంటుంది కటువుగా అన్నాడు. ఆ వాణిపోతే మరో రాణొస్తుంది. అందుకోసం బుర్రలు బద్దలు కొట్టుకొనక్కర్లేదు విసురుగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అనసూయమ్మ నిట్టూర్చింది బాధగా. వాణి లాలనగా పిలిచాడు కిషోర్. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ పిలుపుల అనురాగానికి కంపిస్తూ అంది కళ్ళు వాల్చుకుని వాణి. కిషోర్ నెమ్మదిగా వాణి చెయ్యి తన చేతిలోకి తీసుకుని మృదువుగా గాజులు సవరిస్తూ, వాణి నీకేమనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే? పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న వాణిని చూస్తూ అడిగాడు. ఏదంతా? ఇదే, నువ్వు ఇలా రాజారావు భార్య అవ్వవలసిన దానివి. మనిద్దరం ఇలా కలవగలమని ఎప్పుడైనా అనుకున్నావా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది ఎంత నిజం వాణి. 4 రోజుల క్రితం వరకు మనం ఒకరికొకరం తెలియం. ఈ 4 రోజుల్లో ఎంత చేరువయ్యాం. ఒక్కసారి జరిగిందంతా ఇంకా ఏదో కలలో మాదిరిగానే ఉంది కిషోర్కి. జరిగింది సరే, జరిగిపోయింది. జరగబోయేది ఏమిటో తలుచుకుంటే నాకు భయంగా ఉంది. వాణి దిగులుగా అంది. ఇప్పుడు వద్దంటే వినకుండా ఇలా బయలుదేరి తీశారు. అక్కడ ఏం అవమానాలు ఎదుర్కోవాలో నాకు అదే భయంగా ఉంది. కిషోర్ కొంటెగా చూశాడు. మనం ఏదో అపరాధం చేసినట్టు పిరికివాళ్లలా దాక్కున్నామనే అవకాశం అతనికి ఎందుకు ఇవ్వాలి? చేసిన పని ధైర్యంగా చేశామని తెలియచెప్పడం మంచిది వాణి. ఎప్పుడైనా ఎదుర్కోవాల్సిందేగా ఈ సంఘటన. ఎంత త్వరగా పూర్తయితే అంత నిశ్చింతగా ఉండొచ్చు. అంతేగాక పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందకుండా ఎలా? రాజారావు గారి ముందు కాకపోయినా ఆమె ముందు మనం దోషులా నిలబడి సంజాయిషి ఇచ్చుకోక తప్పదు. ఆవిడ క్షమించి ఆశీర్వదిస్తారని నా నమ్మకం. ఒక్క ప్రశ్నకి మీరు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. ఇన్నాళ్ళు తప్పించుకున్నారు, ఇప్పుడు ఇక ఊరుకోను. ఇప్పుడు ఇంకా రాజారావు గారి సంగతంతా చెప్పండి. ఆ పద్మావతి గారు ఎందుకు వెళ్ళిపోయారు? వగైరా సంగతులని చెప్పాల్సిందే ఉత్సాహంగా అడిగింది వాణి. ఇప్పుడా అన్నాడు కిషోర్ నవ్వుతూ. అయినా ఇతరుల సంగతులు తెలుసుకోవాలని ఎందుకంత ఆరాటం మీ ఆడవాళ్ళకి? కొంటెగా కవ్వించాడు. ఇప్పుడే చెప్పండి, ఎలాగూ ఇంకో గంట పడుతుంది వెళ్ళేసరికి, ఈలోగా చెప్పేయండి అంది వాణి ఆరాటంగా. వివాహ తంతు ముగిసిన వెనక ఆడవాళ్ళందరూ గాడిపోయి దగ్గర భోజనాల ఏర్పాట్లు చూస్తున్న సమయంలో, అమ్మ ఈలోగా పెద్దమ్మగారికి కనపడి ఈ విషయం చెప్పొస్తాం అన్నాడు కిషోర్. ఇప్పుడా? భోజనాలు చేసి వెళ్ళకూడదు అంది రుక్మిణి సందేహిస్తూ. రాజారావు ఇక్కడికి వచ్చి మన ఇంట్లో రభస చేసే అవకాశం ఇయ్యడం కంటే ముందు మేమే వెళ్ళడం మంచిది. ఎంత? మీ వంటయ్యేలోగా వచ్చేస్తాం. 12లోగా తిరిగి వచ్చేస్తాం. వెంట ఎవరినన్నా తీసుకెళ్ళు, కరణం గారినన్నా మున్సబ్ గారినన్నా, ఎందుకైనా మంచిది అంది రుక్మిణి భయపడుతూ.
పర్వాలేదమ్మా, నేను చేసిన పని నేను సమర్థించుకోవడం చేతకాని అసమర్థుడిని కాను. మరొకరి వకాల్తా వద్దులే, కష్టమో నిష్ఠూరమో నేనే ఎదుర్కొంటాను అన్నాడు కిషోర్ నిబ్బరంగా. అదేం లేదమ్మా, ఈ 2 గంటలు ఏకాంతం కోసం ఎవరు వద్దంటున్నాడు అన్నయ్య. నేనొస్తున్నాను, జాగ్రత్త. రేణు హాస్యంగా అంటూ బండెక్కబోతున్నట్టు నటించింది. తంతాను బండెక్కితే జాగ్రత్త. కిషోర్ నవ్వుతూ బెదిరించి బండెక్కాడు. ఏడవకు నాయనా, రాన్లే అంటూ రేణు నవ్వుతూ వాణిని బండెక్కించింది. జాగ్రత్త కిషోర్, ఆవేశపడకు, ఏమన్నా మాట్లాడకు రుక్మిణి మరోసారి హెచ్చరించింది. ఏం చెప్పమంటావు? నీ సందేహాలేమిటో అడిగేయి. అయినా కొత్త దంపతులు మాట్లాడుకోవాల్సినవా ఇవా? కిషోర్ కొంటగా నవ్వుతూ ఎడ్ల పగ్గాల్ని వదిలి బండిలో వాణి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. వాణి సిగ్గుపడింది కిషోర్ వంక చూడకుండా. రాజారావు గారి సంగతంతా చెప్పండి ముందు నుంచి కుతూహలంగా అడిగింది. వాణి, మా పెద్దమ్మగారిది పాపం ముందు నుంచి దురదృష్ట జాతకమే అనుకో. ఆవిడ ఈనాటికి ఇంత అందంగా ఉన్నారంటే కాలంలో ఎంత అందగత్తో ఆలోచించు. లేనింటి పిల్ల అయినా ఆమె అందం చూసి వ్యసనపరుడైన కొడుకు దారిలో పడతాడేమో అన్న ఆశతో ఆవిడ మామగారు ఈవిడనిచ్చి కొడుకు పెళ్లి చేశాడు. చదువు అంత లేదు అతనికి, పైగా వ్యసనాలు. తండ్రి పోయే వరకు ఎలాగో రహస్యంగా ఉంచిన వ్యసనాలు ఆయన పోయి ఆస్తికి హక్కుదారుడు కాగానే ఒక కుమ్మడిగా విజృంభించి తాగుడు, రేసులు, క్లబ్బులు, పేకాట, స్త్రీ వ్యసనం, ఇది లేదు అది లేదు అనకుండా పల్లె వదిలి పట్టణంలోనే కాపురం పెట్టేసేవాడు. హోటల్ విసిగొచ్చి ఏకంగా పట్టణంలోనే కాపురం పెట్టడానికి కొంత పొలం అమ్మేసి ఆ డబ్బుతో పట్టణంలో ఇల్లు కొనేశారు. ఈ పల్లెలో ఇల్లు అమ్మాలన్నా కొనేవారు లేకపోయారు. యజమానులు ఊళ్ళో లేకపోవడం వల్ల కౌలుదారులు శిస్తులు ఇవ్వకపోవడం, లెక్కల కోసం ఉంచిన గుమాస్తాలు, రైతులు కలిసిపోయారు. రాబడి తగ్గి ఖర్చులు పెరగడంతో భూములు తరిగిపోసాగాయి. భర్త వ్యసనాలు చూస్తూ ఏమనలేక అన్నా లెక్కలేని భర్తని ఆవిడ ద్వేషించడం తప్ప ఏనాడు ప్రేమించలేకపోయింది. హోటళ్లలో సుందరాంగుల నకిలీ జిగిబిగిల ముందు ఈవిడ సంసారపక్షం అందం ఆయన కంటికి ఆనేది కాదు. ప్రేమకి వాంఛకి సంబంధం లేదు కనుక కాపురానికి వచ్చిన తొలి మోజుల ఫలితంగా రాజారావుని కన్నది ఆవిడ. బిడ్డ పుట్టాక భార్యలో అసలే అందం కనపడక ఆయన అసలు ఆవిడ జోలికెళ్ళడం పూర్తిగా మానుకున్నాడు. ప్రేమ లేకపోయినా కనీసం భార్యకి గౌరవమైనా ఇచ్చేవాడు కాదు. ఆయన్ని ఏ విధంగానూ మార్చలేక భర్త ఎలా పోయినా ఇలా ఆస్తి తగలేస్తే రేపు కొడుకు గతి ఏమిటి అని ఆవిడ దిగులు పడి భర్తని వ్యసనాలు తగ్గించుకోమని గోల పెట్టేది. ఆవిడ గోల ఆయన చెవిని దూరేది కాదు. దూరిన నాడు తనని విసిగిస్తున్నందుకు ఆవిడ మీద చేయి చేసుకునేవాడు కూడా.